అవుతాడు మా అన్నయ్య అన్నయ్యా బావా పళ్ళు రాలిపోతాయి మరి బావా అంటే ఎవరా నీకు బావా అమ్మాయి నీకు ఏంటవుతురా అమ్మాయి నాకు చెల్లి అవుతుంది అందుకే నువ్వు నాకు బావా ఇప్పుడు నేను చెప్పేదేంటి నువ్వు చేసేదేంటి అందరూ సోదర భావంగా వెళ్ళాలి అంటే వాడిని సోదరా అని పిలిచినప్పుడు నేను సోదరునే కదా అవుతాను నీకు చెల్లె అమ్మా అనాలి అయితే ఈ అమ్మాయి నీకు చెల్లె చెల్లె నాకు చెల్లె ఆహా నీ పాదం మీద చక్కగా పాట పాడి ఉంచుకుంటావా పళ్ళు రాలిపోతాయి ఏమండి ప్రాచ మహాశైలారా నేను అన్న దాంట్లో ఏం తప్పు ఉందండి తప్పులేదా వీళ్ళిద్దరూ గొడ్డు బాగా పోతున్నారా బాగా మరి ఏమన్నారా తప్పు తప్పు ఉంచుకుంటావా ఎటు ఉంచుకోవడం ఏంటి సంబంధం వస్తుందా వస్తుంది చూస్తావా చూస్తాను నీకు నచ్చితే పెళ్లి చేసి పంపించేస్తాం నచ్చలేదు అనుకో మళ్ళీ సంబంధం వచ్చే వరకు ఉంచుకోవా ఉంచుకోవడమా ఇటువంటి మహానుభావాని కన్నా ఈ అమ్మకి నాన్నకి ఒకసారి దండం పెట్టాలమ్మా బాధేస్తాను ఏంటా తిట్టేంటా వాళ్ళు రాలిపోతే మళ్ళీ తిట్టావంటే నీకేం సభ్యతా సంస్కారం లేదా ఏంటి నీకు సభ్యతా సంస్కారం లేదా సభ్యత సంస్కారం ఒరే ఆ రెండు ఎక్కడ దొరుకుతాయో ఒక 6 రూపాయలు తెచ్చి పెట్టాను అవి కొంటే కాదురా అవి పుట్టుతోనే రావాలి రాలేదురా నాకు రాకపోతే వస్తాయి ఇంటి తగిలితే అయ్యే వస్తాయి ఇటువంటి మహానుభావుని కన్నా వీళ్ళ తల్లిని అమ్మలేనమ్మా అసలు తల్లి అంటే ఏంటి తండ్రి అంటే ఏంటి అసలు తెలిసి తల్లి అంటే తండ్రి అంటే నాగుదాలరా ఏం తెలుసు నాగుదాలరా మా అమ్మ ఆడదే మా నాన్న మగవాడు అదమ్మా ఇది తెలిసింది మా నాన్న ఎవరి నాన్నైనా మగవాళ్ళే ఎవరి అమ్మైనా ఆడవాళ్ళే నేను చెప్పేది అది కాదు తల్లి తండ్రి అంటే సాక్షాత్తు కనిపించే దేవత తల్లి తండ్రిని పూజిస్తే చేసిన పాపాలన్నీ పోతాయా అయితే రేపు నుంచి కొత్త పాపాలు మొదలెట్టుకోవచ్చు అమ్మా చెప్తావు నువ్వు పళ్ళు రాలిపోతాయి నాయన నీకు నమస్కారం రా ఎందుకులా మమ్మల్ని తినేస్తావు నీకు మాయ రోగం రాను తిట్టా మళ్ళీ తెలుసా నువ్వు తిట్టొచ్చా నేను తిట్టు నువ్వు తిడతావా తిట్టొచ్చా నాలా తిట్టు నీలా నేనేలా తిడతానా నీకు మాయ రోగం ఆవిడ నేలా తిడతానా ఏంటి తిట్లరా ఇక పోయి కలరా ఆవిడ ఆడ తిట్లు ఉన్నాయి పోతు తిట్లు చూడు తిట్లు రకాలు ఉంటాయి అమ్మాయిల తిట్టు నిన్ను కూడా ఏమన్నా అమ్మాయిలా తిట్టాలంటే మేకప్ మార్చి ఏంటి అంటే ఈ మేకప్ పనికిరాదా అండి ఈ మేకప్ ఎవరు పేరుకోండి మళ్ళీ మేకప్ ఎక్కడ వేసుకున్నావు మొహాన్ని వేసుకున్నావు మేకప్ ఓహో నీకు అర్థం కావట్లేదు ఇది మేకప్ దీన్ని డ్రెస్ అప్ అంటారు అప్పుడు అర్థమైంది అయితే పర్వాలేదు ఇది మేకప్ ఇది డ్రెస్ అదే బాబు నీకు అర్థం అవుదా ఇది మేకప్ దీన్ని డ్రెస్ అప్ అంటారు ఓహో నీలాగా నేను తిట్టాలంటే ఈ మేకప్ పని చేయదాము మరి ఏ మేకప్ చేయాలి మార్చేయాలి ఎలాగా చెప్పాలా తల ముందుకెయ్యి అంత పొడుగు విగ్గు ఉండాలి విగ్గు కొనేద్దాం తర్వాత బెల్ల ఉండాలి ఇంతలా గాబరైపోతా గాబరా పడిపోతే నువ్వు పొరపాటుగా మాట్లాడుతున్నావు అమ్మాయి బెల్ల అంత బెల్ల దీన్ని నెక్లెస్ అంటారు ఆయన తర్వాత పుల్ల ఉండాలి పుల్ల ఇది కూడా కొనేద్దాం తర్వాత లోలకలు ఉండాలి గాజులు ఉండాలి వాణి ఉండాలి లోలంగా ఉండాలి పైలంగా ఉండాలి వాణి ఉండాలి జాకెట్ ఉండాలి 2 జాంకాయలు ఉండాలి జాంకాయలు ఎందుకు తినడానికా అందుకే పళ్ళలాగా ఉన్నాయి జాంకాయలు ఎందుకు జాంకాయ తినేస్తా దేనికిరా తినడానికి ఇక్కడ చూడండి తినడానికి అయితే ఇంట్లో మనుషులు ఎంతమంది ఉన్నారో ఆ మనుషులు బట్టి డజను 60 2 డజన్లో తట్టడో బొట్టడో కొనుక్కుంటాం ఆ డ్రెస్ కు 2 జాంకాయలు ఉండాలి అతిగా మరి నీ తెలివితేటలా లేవులే వాళ్ళు కూడా డజన్ ఆ భగవంతుడు మనకి నోరు ఎందుకు ఇచ్చాడో తెలుసా నాకు ఒక బాగుందా వాళ్ళు రాలిపోతాయి అలాంటి పాటలు పాడడానికి భగవంతుడు మనకి నోరు లేదురా మంచి భక్తి పాటలు పాడడానికి భగవన్ నామస్మరణ చేయడానికి భగవంతుడు మనకి నోరు ఇచ్చాడు శివులు ఎందుకు ఇచ్చాడో తెలుసా కాల్ చేసిన సొట్టుబొక్క పెట్టుకోవడానికి మాటలు ఈడికి ఎట్లా నువ్వు మంచి చెప్పేది భగవంతుడు మనకు చెవులు ఇచ్చింది మంచి మాటలు వినడానికి మంచి పాటలు పాడడానికి ఇచ్చాడు